హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు మనం చేసుకుంటున్నాం వెజ్ రోల్స్. ఈ వెజ్ రోల్స్కి క్యాబేజీ, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే నేను చపాతీ కూడా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. ఈ క్యాబేజీ, ఆనియన్స్ రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ వెలిగించి స్టవ్ పై ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ కొంచెం హీట్ ఎక్కాక దీంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. తగినంత ఆయిల్ వేసుకోండి, ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఎందుకంటే మనం ముందుగా చపాతీ ఆయిల్ కాల్చుంటాం కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇది హీట్ ఎక్కాక కొంచెం జీలకర్ర, ఆవాలు కూడా వేసుకొని ఇవి కొంచెం వేగాక అందులోనే మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోండి. ఇవి ఏంటంటే కొంచెం లైట్గా వేగాలి, ఎక్కువ వేగపోకూడదు. కర్రీకి వేయించినంతగా వేయించకండి, కొంచెం లైట్గా వేగాలి. ఈ లైట్గా వేగాక మనం కట్ చేసుకున్న క్యాబేజీ కూడా ఇందులో వేసుకోండి. వేసుకొని కొంచెం అంటే మొత్తం వేసేయండి, ఏం ఉంచొద్దు. మనకు ఎంత కావాలో అంత తీసుకొని వేయండి. ఇది కొంచెం కలుపుకోండి. కలుపుకున్న తర్వాత దీంట్లో తగినంత సాల్ట్